నమస్తే అండి. మనం చిన్నారి కోసం ఇవాళ చాలా హెల్తీ, టేస్టీ, ఈజీగా డైజెస్ట్ అయ్యే పెసరపప్పు రెసిపీని ప్రిపేర్ చేద్దాం. ఈ రెసిపీ టాడ్లర్కి చాలా బాగుంటుంది. పెసరపప్పు మంచి ప్రోటీన్ ఉంటుంది. వెజిటేబుల్స్ వల్ల విటమిన్స్ కూడా వస్తాయి. సాఫ్ట్గా మెత్తగా ఉండడం వల్ల చిన్నపిల్లలకి ఈజీగా తినగలుగుతారు. ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కొంచెం సొరకాయ ముక్కలు, టొమాటో, కొంచెం పెసరపప్పు, తర్వాత చిటికెడు పసుపు తీసుకున్నాను. మనం ఎప్పుడైనా టాడ్లర్కి కానీ మంత్స్ బేబీకి కానీ మనం పప్పుతో ప్రిపేర్ చేస్తున్న ఏ ఫుడ్ అయినా నానబెట్టుకొని తీసుకోవడం బెస్ట్. పప్పు లేదు ముందుగా పెసరపప్పుని మనం 2-3 సార్లు మంచిగా నీళ్ళతో బాగా కడుక్కుందాం. తర్వాత పప్పులో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసుకొని దాంట్లో ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, తర్వాత టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా దాంట్లో వేద్దాం. టాడ్లర్ కోసం చేస్తున్నాం కాబట్టి కారం, మిరపకాయలు ఇలాంటివి ఈ రెసిపీలో నేను వాడట్లేదు. ఇది మనం టాడ్లర్ కోసం చేస్తున్నాం కాబట్టి సాఫ్ట్గా, సింపుల్గా, న్యాచురల్గా ఉండేలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకుందాం. పప్పు, వెజిటేబుల్స్ అన్నీ బాగా మెత్తగా ఉడకడానికి కొంచెం ఎక్కువ నీళ్ళు ఉండేలా చూసుకుందాం. మన చిన్నారి ఏజ్ బట్టి మనం కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, లేదా బేబీ చాలా చిన్నగా ఉంటే ఉప్పుని అవాయిడ్ చేయడం లేదా డాక్టర్ అడ్వైస్ ప్రకారం తీసుకోవడం చాలా. నేను ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా మా పాపకి నేను స్టీల్ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తానండి. నేను సిల్వర్ ఐటమ్స్ ఏది వాడను. జనరల్గా స్టీలే యూస్ చేస్తాను. అది హెల్దీ కూడా బేబీస్కి. మీరు కూడా జనరల్గా మీకు టాడ్లర్ కానీ ఉంటే డెఫినెట్గా ఇలాంటి స్టీల్ కుక్కర్ చిన్నది తీసుకోండి. 1.5 లీటర్స్ అయినా 2 లీటర్స్ అయినా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. పప్పు బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయండి. ఇప్పుడు కుక్కర్ని చల్లారిన తర్వాత లిడ్ ఓపెన్ చేయండి. చూడండి, మనం పెసరపప్పు, సొరకాయ, టొమాటో చాలా బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఈ మిక్స్చర్ని స్పూన్ లేదా స్మాషర్తో బాగా స్మాష్ చేసుకోండి. చిన్నపిల్లలు అయితే ఇంకా సాఫ్ట్గా స్మాష్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద టాడ్లర్ అయితే చిన్నగా సాఫ్ట్ పీసెస్ ఉండేలా సర్వ్ చేసుకున్నా పర్వాలేదు. మనం పెసరపప్పు కొంచెం థిక్గా అనిపిస్తే అవసరమైనంత కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన హెల్తీ అండ్ సాఫ్ట్ టేస్టీ పెసరపప్పు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని హాట్ రైస్తో కలిపి మనం చిన్నారికి సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం మెత్తగా కలిపి కంఫర్టబుల్ టెంపరేచర్గా వచ్చిన తర్వాత మాత్రమే బేబీకి ఇవ్వండి. ఈ రెసిపీ సింపుల్గా ఉంటుంది, ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, మరియు మనం లిటిల్ వన్స్ కోసం హెల్దీ మీల్ ఆప్షన్ అవుతుంది. మీరు కావాలంటే ఇందులో గీ కూడా యాడ్ చేసి మీ బేబీకి ఇవ్వచ్చు. ఇవాళ మన టాడ్లర్ కోసం ప్రిపేర్ చేసిన హెల్దీ పెసరపప్పు రెసిపీ ఇలా రెడీ అయిపోయింది. మీ చిన్నారులు కూడా హెల్దీగా, హ్యాపీగా తినాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీ, టాడ్లర్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.